ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఇల్లు కూల్చివేసిన వాళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉంది? అసలు ఇంటికి ఫస్ట్ లో పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత వాళ్ళకి నోటీసులు సైతం ఇవ్వకుండా ఎందుకు కూల్చివేశారు? అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవాలా? ఇది అక్కడ అప్డేట్స్ ఏంటి రాజేష్? ఖచ్చితంగా అధికార నిర్లక్ష్యం అని చెప్పాలి. 2001లో వీళ్ళంతా దాదాపు 42 మంది అక్కడ ఆ సొసైటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. అయితే అప్పుడు కొనుగోలు చేసినప్పుడు ఒక వ్యక్తి వద్ద నుంచి అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి దగ్గర నుండి మొత్తం 42 ప్లాట్స్ కూడా కొనుగోలు చేశారు. అప్పుడు కోఆపరేటివ్ సొసైటీ అనేది లేదు, మామూలు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, నగర కార్పొరేషన్ సంబంధించిన అనుమతులు తీసుకునే ఇల్లు నిర్మించుకున్నాం, 15 ఏళ్ల వరకు నిర్మించుకున్నామని బాధితులు చెప్తున్నారు. అయితే అప్పుడెప్పుడు 1984లో ఉన్నటువంటి సొసైటీని అప్పుడు కొత్తగా పేరు మార్చి 2012లో దాన్ని సృష్టించినట్టు చూపించి అంటే 2001కి ముందే ఈ భూములు తమవంటూ ఒక కొత్త డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఒక సొసైటీ లేని సొసైటీని సృష్టించి 2012 నుండి దాన్ని చూపించుకుంటూ వచ్చి 2017లో ఒక లాయర్ నోటీసులు పంపించారని బాధ్యతలు చెప్తున్నారు. తర్వాత 3 నెలల ముందు సుప్రీంకోర్టు మాకు ఆర్డర్లు ఇస్తుంది, మీరు ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఈ రోజు సడన్ గా ఉదయం వచ్చి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, కూల్చివేసుకోమంటూ అనుమతి ఇచ్చిందంటూ పోలీసులు దాదాపు 200 పోలీసులు మోహరించి మొత్తం 15 ఏళ్లని అదేవిధంగా ఖాళీ స్థలాలను కూడా కబ్జా చేశారని బాధితులు చెప్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకి సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కేసు విచారణ సుప్రీంకోర్టు ఎలాంటి ఆర్డర్ ఇస్తుందో వచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోమని బతిమిలాడినా ఒప్పుకోకుండా ఇళ్లలోకి చొరబడి ఇళ్లలో నుంచి బయటికి మనుషులు లాగేసి ఇళ్ళని కూడా కూల్చేశారని బాధితులు చెప్తున్నారు. మధ్యాహ్నం తర్వాత సుప్రీంకోర్టు 31 వరకు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే కాపీ తీసుకొచ్చినా మాకు సంబంధం లేదు, మాకు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం మేము కూల్చేసామని బాధితులు చెప్తున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మొత్తం బాధితులంతా ఒక్కసారి రావడంతో అక్కడ ఉన్నటువంటి లాయర్ గిరిప్రసాద్ అదేవిధంగా మహదేవరి అంటే కోఆపరేటివ్ అసోసియేషన్ సంబంధించి ఫైనాన్స్ చేస్తున్నటువంటి హరిని వీళ్ళందరూ కూడా వెంబడించారు. కావాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ చూడండి, ఆర్డర్ తెచ్చేవారు కాకుండా ఇల్లు కూల్చేశారు, ఇప్పుడు మా ఇల్లు తిరిగి ఎవరు నిర్మిస్తారంటూ వాళ్ళ మీద తిరగబడ్డారు. వాళ్ళైతే బాధితులు వెంటబడడంతో వాళ్ళిద్దరు కూడా లాయర్ అదేవిధంగా ఫైనాన్సర్ గా చెప్పుకున్నటువంటి హరిప్రసాద్ మహదేవ్ హరి వీళ్ళిద్దరూ కూడా పారిపోయినటువంటి పరిస్థితి. వెంటనే పోలీసులు వచ్చారు. ప్రస్తుతం బాధితులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మాకు న్యాయం చేయాలంటే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ నెల 31 వరకు స్టే ఇచ్చినప్పుడు మీరు ఎలా కూల్చివేస్తారు, కూల్చివేసిన ఇళ్ళని మళ్ళీ తిరిగి ఇస్తారంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నష్టపరిహారం, ఇల్లు కూల్చివేతకు నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే 2001లో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి అప్పుడు అధికారులు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కోర్టులు ఏ విధంగా దీన్ని వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ పేరు మీద ఏ విధంగా ఉన్నాయని ఆర్డర్ ఇస్తారని కూడా వీళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు కూడా వాళ్ళకే మద్దతు తెలిపారు. 200 మంది పోలీసులు వచ్చి తమ ఇళ్లలో నుంచి లాగేసిన ఎవరు చూసి చూడనట్టు వదిలేశారంటూ కూడా మండిపడుతున్నారు. దీని వెనక పెద్ద వ్యవహారం నడుస్తుంది. రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు 150 కోట్ల విలువ చేసే భూమిని కాజేసే ప్రయత్నంతో ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ లాంటి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇది తమ పరిధిలోది కాదు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మేము జోక్యం చేసుకోలేమంటూ మాట్లాడుతున్నారంటూ కొంతమంది చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. ఆ లాయర్ కానీ అదేవిధంగా ఆ ఫైనాన్స్ చేసినట్టు కోఆపరేటివ్ ఫైనాన్స్ చేసినటువంటి కీలకంగా ఉన్నటువంటి మహదేవ్ హరి కూడా సమాధానం చెప్పకుండా పారిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి దీని మీద పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు బాధితులు తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ని బట్టి పోలీసులు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కూల్చివేసిన ఇళ్లకి నష్టపరిహారం చెల్లిస్తారా లేదా అనేది చూడాలి. దానిపైన వీళ్ళు పోరాటం చేస్తామని చెప్తున్నారు బాధితులంతా. అయితే రేపు దీనిపైన ప్రెస్ మీట్ పెడతామని అక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాన్ని కూడా చూపిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి అయితే వాళ్ళని తీసుకువెళ్లారు. ఇక్కడ బాధితులు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే కొంతమంది బాధితులు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా రేపు దీనిపైన సమాలోచన అయ్యి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెబుతున్నారు సర్తాజ్. అయితే రాజేష్, ఇక్కడ ఎస్సీ స్టే ఆర్డర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే స్టే ఆర్డర్ ఇచ్చినా సైతం ఎందుకు కూల్చివేశారు, దానికి సంబంధించి అధికారులు అసలు ఏమంటున్నారు? అదే సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ ఉంది. బెంచ్ ముందుకి విచారణ వస్తుందని చెప్పినప్పటికీ కొంతసేపు వెయిట్ చేయమని అడిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి నివాసాలు కట్టుకున్న వాళ్ళు కానీ ఆ ప్లాట్స్ కొనుగోలు చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పటికీ రిక్వెస్ట్ పట్టించుకోకుండా కూల్చివేశారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన కాపీని చూపించిన వాళ్ళు చూడకోకుండా మేము ఆల్రెడీ మా కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మేము కూల్చేసాం, ఇప్పుడు ఏ స్టే ఆర్డర్ ఇచ్చినా మాకు ఉపయోగం లేదు, పనికిరాదంటూ చెప్పారు. సాయంత్రం వీళ్ళంతా బాధ్యతంతా ఒకసారి వచ్చి ఆ స్టే కాపీలు తీసుకొచ్చి లాయర్ని వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు
వాళ్ళు సమాధానం చెప్పకుండా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్టే ఆర్డర్ ద్వారా ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కూల్చివేతలు అక్రమంగా కూల్చివేయాలి, స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూల్చేశారని కూడా చెబుతున్నారు. కాబట్టి రేపు దీనిపైన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని బాధ్యులంతా చెప్తున్నారు. ఒక యూనియన్ గా ఏర్పడి వాళ్ళంతా కూడా పోరాటం చేస్తామని చెప్తున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్. ఆటో ఉంది మాట్లాడు.